श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 8/8/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, చవితి రాత్రి 12:36 వరకు ఉండి తదుపరి పంచమి ఏర్పడుతోంది। ఉత్తర ఫల్గుని నక్షత్రం అనగా ఉత్తరా నక్షత్రం రాత్రి 11:32 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతున్నది। అలాగే అమృత ఘడియలు మధ్యాహ్నం 3:27 నుంచి 5:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు, అలాగే మధ్యాహ్నం 3:17 నుంచి 4:08 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। అలాగే వర్జ్యం ఉదయం 6:26 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:01, సూర్యాస్తమయం 6:42. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కావచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, బెంచ్ మీద ఉన్నటువంటి ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం, అలాగే విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ ఇతరత్రమైన పరీక్షలు కానీ బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభము, ఆనందమయ సుఖజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలతో పాటుగా విదేశాల్లో కూడా వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు। వీసా సంబంధ సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి। కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, తోలు, రిగ్జన్, షూ పరిశ్రమలు లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు। మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు లాంటి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ సంబంధ అనుకూలతలు। ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। కాస్త ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళండి। హడావుడి నిర్ణయాలు తీసుకోకపోవడం, అలాగే చెప్పుడు మాటలు వినకపోవడం, అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని పెంచుకోవడం, భార్యాభర్తలు ముఖ్యంగా, అలాగే స్నేహితుల మధ్య కానీ చిన్న చిన్న అల్పమైనటువంటి విషయాల గురించి ఘర్షణ పెట్టుకోవడం, దానివల్ల ఆర్థిక నష్టాన్ని, ఆరోగ్య నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త। విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకపోతే మంచి లాభాలు, ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు। ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి కాస్త దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। ఆల్రెడీ మీరు కంటిన్యూ అవుతున్నటువంటి షేర్ మార్కెట్ని కంటిన్యూ చేయండి। సో ఏదో 200, 300, 1000 పెట్టగలిగే ప్రయత్నం చేయండి తప్ప మితిమీరినటువంటి షేర్స్ కొనడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి। ముఖ్యంగా కొత్త వ్యాపారంలో భాగస్వామితో జాగ్రత్త। ఇంతకుమున్నటువంటి వ్యాపారం, ఇంతకుమున్నటువంటి భాగస్వామితో పర్వాలేదు, కానీ కొత్త వ్యాపారంలో కొత్త వ్యక్తితో భాగస్వామి అనేది మీకు కొద్ది నష్టాన్ని కలిగిస్తుంది। అలాగే వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు పిల్లలు మాట్లాడకపోవడం మంచిది। ప్రభుత్వ ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఆ ఒత్తిడి అధిగమించగలిగితే ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభయోగం। ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యోగ బదిలీల కోసం ప్రయత్నం చేయకండి, మంచిది కాదు। అని కొంతమంది పక్కన వాళ్ళు ఉంటారుగా, దుర్మార్గులు ఉంటారుగా, వాళ్ళందరూ లంచాలు పుచ్చుకొని మీరు ఒక్కళ్ళు లంచం పుచ్చుకోకపోతే మిమ్మల్ని శ్రీరామచంద్రుడు అనుకుంటుంటారు కాబట్టి వాళ్ళు ఎట్లాగో మిమ్మల్ని రావణాసురుడిగా మార్చడానికి ప్రయత్నంలో ఉంటారు। కాబట్టి మీరు దయచేసి ఇతరుల ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో, ప్రలోభాలునై లంచం పుచ్చుకోకండి। నిరంతరం రాముళ్ళ ఉండడం మంచిదే, అలాగే ఉండండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి, వృత్తి ఉద్యోగ లాభాలు ఉంటాయి। ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం అనుకూలంగా ఉంది। సంతాన సంబంధ విషయంలో సహజ సంతాన ప్రాప్తి వినే అవకాశం ఉంది, అంటే అటువంటి శుభవార్త వింటారు, కానీ కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి, కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి। మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం కాస్త వెనక ముందు సమాచారం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు,
ఒకటికి 10 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అనుకూలతల ఫలితాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో కార్మిక సోదరులకి ప్రమాదం సంభవించే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కొంతవరకు ప్రశాంతత ఉంది. అలాగే డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం లేదు, జాగ్రత్త. ఎవరైనా పని చెప్పినప్పుడు ముందుగానే అడ్వాన్స్ తీసుకోవడము, లేదా ఆ రోజు పనిని ప్రారంభం చేసి ఆ రోజు మీరు భత్యము తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆ పని చేయించుకునే వాళ్ళు కూడా ఒకేసారి 50% అడ్వాన్స్ ఇస్తే వాడు ఎక్కడో తాగి తందనాలు ఆడి మీకు వర్క్ చేయకపోవచ్చు. కాబట్టి ఎటు నష్టమే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈరోజు పని చేయించుకొని మీరే సామాను వెళ్ళి సామాను కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టేసి ఆ రోజు పని చేసినందుకు ఆ రోజు పని వరకు మాత్రమే భత్యం ఇవ్వండి. అంతే తప్ప అడ్వాన్స్కి ప్రయత్నించకండి. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తిని మనం పూర్తిగా విశ్వసించడానికి అవకాశం ఉన్నటువంటి పనులు. ఆ రోజు పని చేసుకొని ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, దానికి ఇబ్బంది లేదు. అంతే తప్ప కొన్నిటికి తప్పకుండా అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తుందండి అన్నప్పుడు ఆచితూచి ఆలోచించి వారి వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని వారి అడ్రస్ అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ అప్పుడు మీరు 1,00,000, 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే నష్టపోయే ప్రమాదం, జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, వారి జ్యోతిష్య పండితులు కాస్త మౌనంగా ఉంటేనే శ్రేయస్కరం. వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులకి అనుకూలత, కొత్త వైద్యాల నిర్మాణం కూడా చేయవచ్చు. ఎల్ఐసి మెడికల్ రుణ ఏజెంట్లకి సాయంకాల సమయంలో మీరు అనుకున్నటువంటి పాలసీలు కట్టించుకోగలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు మీరు ప్రశాంతత ఉంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, తద్వారా మీరు నష్టపోయారు. ఏదైనా ఈరోజు భగవద్గీత పారాయణం చేస్తే మీకు లాభం. తప్పకుండా మీరు ఆలోచించండి. ఎంతోమంది వ్యక్తులు, సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళు, అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ సునీతా విలియమ్స్ గారు జాగ్రత్తగానే వారు బ్రహ్మాండం కిందికి చేరుకోబోతున్నారు. ఈ కొద్ది వారాల్లో వారు భూమి మీదకి తిరుగు ప్రయాణాన్ని పొందుకునే అవకాశం ఉంది, అందులో సందేహం లేదు. అటువంటి వ్యక్తులే భగవద్గీతను నమ్ముతున్నారు, అటువంటి వ్యక్తులే భగవద్గీత దగ్గర పెట్టుకుని వెళ్తున్నారు. మన క్రీడాకారులు, మన యొక్క ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులు, అలాగే వ్యాపారవేత్తలు ఎంతోమంది భగవద్గీతని చదువుతూ ఉన్నారు. మరి మనం ఎందుకు చేయట్లేదు? రోజువారీ నిత్యకృత్యంలో మనకి ఇటువంటి భగవద్గీత ఎందుకు ఉపయోగపడదు? ఆలోచించండి. దాంట్లో ఉన్నటువంటి విషయ సారాన్ని తెలుసుకుంటే తప్పకుండా మనకి అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి, ఇందులో సందేహం లేదు. ఈరోజు తప్పకుండా మీరు 5 నుంచి 9 అధ్యాయాలు భగవద్గీత చదవండి. మీ యొక్క నైపుణ్యమైనటువంటి శక్తి బయటకు వస్తుంది, చేసే పనిలో పర్ఫెక్ట్గా ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. విదేశాలు వెళ్ళే ప్రయత్నంలో అనుకూలంగా ఉండవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగానే ఉంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమే ఉంటుంది. డబ్బు విషయంలో, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. పనికి మాలిన వ్యక్తులకి డబ్బు ఇవ్వకండి, పనికి మాలిన విషయాలు తలదూర్చకండి, అనవసర పరిహాసపు మాటలు మాట్లాడే ప్రయత్నం చేయకండి. మౌనము సదా శ్రేష్టం. ఇవ్వాలి. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయకపోవడం మంచిది, ఉన్న ఉద్యోగంలోనే ఉండడం మంచిది. ఉన్న ఉద్యోగంలో బాగుందా, పర్వాలేదు, ఉన్న ఉద్యోగం కాస్త అనుకూలంగానే ఉంటుంది. కొత్త ఉద్యోగాల్లో మాత్రం మీరు వెళ్ళే ప్రయత్నం చేయకండి, అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు షూ పరిశ్రమలకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని రుగ్మతలు కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది, నష్టాలు పొందుకుంటారు. వాహన సంబంధ విషయాలు జాగ్రత్తగా ఉన్నాయి. అలాగే కళాకారులు, క్రీడాకారులు, సినిమా రంగంలో, వ్యాపారంలో, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ అనవసరమైనటువంటి పదార్థాలు కలిపి మీరు చేసేటువంటి భోజనం కానివ్వండి, టిఫిన్లు కానివ్వండి, అనారోగ్య సూచనగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. తూనికలు, కొలతల శాఖ వారు మిమ్మల్ని పట్టుకునేటువంటి అవకాశం, దానివల్ల మీరు తీవ్ర నష్టాన్ని పొందుకోవచ్చు. జాగ్రత్త. అనుకోని ఆకస్మిక దుస్సంఘటన, ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడు, అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని 1-2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బందికరంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టం. అలాగే వైద్యులు, ముఖ్యంగా నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కులకు బెడద కూడా ఎక్కువగా ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండండి. మీ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. జాగ్రత్త. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది.
చాలా రైతన్నలు కూడా నకిలీ విత్తనాలు పెడదాం. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిదిగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:51 నుంచి 7:39 వరకు, తిరిగి 8:47 నుంచి 10:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభం. సంతాన, వివాహ, కుటుంబ సౌఖ్య యోగాలు బలంగా ఉన్నాయి. శుభవార్తా శ్రవణం. మిత్రుల వల్ల, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సౌలభ్యం. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయంలో అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను కలిసి వచ్చే అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభవంతమైన శుభస్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట ఆనంద యోగం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, వివాహ యోగం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి సినిమా రంగంలో అభివృద్ధి. రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాయి పదవి లభించవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయ లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభవంతమైన స్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మస్థైర్యం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధనలాభాన్ని పొందుకోవడం. అలాగే సోషల్ మీడియా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా మంచి లాభాలు. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఆరోగ్య లాభం, ధనధాన్య వృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి లాభం. తప్పకుండా ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్నటువంటి రుణ విమోచనాన్ని, ఉన్నతమైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. మంచి గృహయోగం కూడా కనబడుతుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో నూతన గృహయోగం. స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలంత శుభస్థితి. రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, వాహన యోగం, ధనధాన్య వృద్ధి,
రోగనాశనం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు ప్రయాణ లాభం ఉంటుంది, నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర ఆనందాన్ని కలిగించే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆవేశం అనర్థదాయకం. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో, భార్య విషయంలో తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. పెద్దవాళ్ళ మాట వినండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో పెట్టుబడి పెట్టవచ్చును. కాకపోతే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టండి, లాభం. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు. స్వదేశంలో ఈవెంట్స్ పర్వాలేదు, కానీ విదేశాల్లో ఈవెంట్స్ అనగానే మీరు ఉత్సాహపడకండి, మోసం చేసే అవకాశాలు ఉంటాయి. వీసా కోసం మీరు కొంత డబ్బులు పే చేయాలి. మీరు ఆ వస్తువు కావాలంటే ఈ వస్తువు చేయాలి. అంటే మీరు ఈ పలాని వీసా కోసం మీరు కొంత పెట్టుబడి పెట్టాలండి, మీకు 50 లక్షలు వస్తుంది, కనీసం 75,000 కట్టలేరా, అది కడితే మీకు వెంటనే వీసా వస్తుంది అని చెప్పేసి మీకు నకిలీ ఫారాలు అవన్నీ పంపించేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక విదేశాల్లో ఈవెంట్స్ అనగానే ఒప్పుకోకండి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. పార్టీ ఫిరాయింపు మీకు భవిష్యత్తు నాశనం చేస్తుంది. కళాకారుల, క్రీడాకారులకి పర్వాలేదు, యావరేజ్ ఫలితాలు. సినిమా రంగంలో వ్యాపార నష్టం. నిర్మాత గారు పూర్తిగా నష్టపోయే అవకాశం. చిన్న స్థాయి సినిమాలు, 2 కోట్లు 3 కోట్లు పెట్టే సినిమాలలో తప్పకుండా మిమ్మల్ని ముంచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇంకొకళ్ళు కానీ తప్పకుండా మనం మోసం చేసే అవకాశం. కాబట్టి అది నష్టాన్ని కలిగిస్తుంది. ఈ మధ్య కొత్తగా మనం వింటున్నాం, ఇది హీరోనే డైరెక్టర్గా ఉండి హీరోనే మ్యూజిక్ చేయడం. కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి 3-4 రంగాల్లో ప్రావీణ్యత ఎప్పుడు సంపాదించుకున్నాడు, ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకున్నాడు, ఈయన ముఖమే తెలియదు. కానీ సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం. అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు, మీకు అరచేతిలోనే వైకుంఠాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అది నమ్మకండి. నిర్మాతలు మోసపోయేటువంటి రోజుగా చెప్పబడుతుంది. వాటికి దూరంగా ఉండి అటువంటి చర్చలు వద్దు. మీకు ధైర్యం ఉంటే, ధనం ఉంటే, పెద్ద పెద్ద పరిచయాలు ఉంటే 20 కోట్లు 30 కోట్లు పెట్టేసి మీరు ఒక మంచి సినిమా తీయవచ్చు. దానివల్ల కొంత ప్రయోజనం, డబ్బు కొంత రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిలో ధైర్యం ఉంటే ముందుకు వెళ్ళండి. కానీ 2-3 కోట్లలో సినిమా తీసే సినిమాకి మాత్రం ఈ మధ్య కాలంలో ఎటువంటి పరిస్థితుల్లో లాభాలు రావు. ఏదో వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు, ఆ సినిమా ఉంది, చిన్న సినిమా గెలిచింది, ఈ చిన్న సినిమా గెలిచింది, ఆ సినిమా ఇప్పుడు 3-4 ప్రాజెక్టులు చేస్తున్నాడు. అవన్నీ కూడా అందరికీ సెట్ అవ్వదు. 100%లో 99 ఫెయిల్స్లో 1 సక్సెస్ అవుతుంది. అది ఆ టైంలో ఏ సినిమా లేక జనాలు చూసి ఆహా బాగుంది అనుకోవడం, ఆ డిస్టిక్ వాళ్ళు దాన్ని హైప్ చేయడం, దానివల్ల వచ్చింది తప్ప అది మొత్తంగా మనకి అది వాపు మాత్రమే. కాబట్టి బలుపుగా అనుకోకండి, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఉన్న విషయాన్ని కుండబద్దలు చెప్పాలి. కాబట్టి నిర్మాత గారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు యావరేజ్గానే ఉంది. గొప్పగా ఫలితాలు ఏం కనిపించడం లేదు, జాగ్రత్త. ఈ రాశి వారికి తప్పనిసరిగా మీరు విష్ణు సహస్రనామ పారాయణం వెళ్తూ అంటే ఆఫీసుకో వ్యాపారానికి వెళ్తూ శివాలయంలో ఒక 15 నిమిషాలు ఉండండి. శివాలయంలో 15 నిమిషాలు ఈరోజు టైం టేబుల్ పెట్టుకోండి. నేను ఇవాళ శివాలయానికి వెళ్ళాలి, శివయ్యతో మాట్లాడాలి. తప్పకుండా శివాలయానికి వెళ్ళి 15 నిమిషాలు కూర్చోండి. తర్వాత మీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళండి. అన్నీ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు భగవద్గీత కూడా పారాయణం చేయడం చాలా మంచి అనుకూలంగా ఇస్తుంది. ఈ రాశి వారికి పర్వాలేదు, యావరేజ్ ఫలితాలు చెప్పవచ్చు. అయినా సరే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా తీసుకొని 1 అంకెను అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అద్భుతం, అమోఘమైనటువంటి ధనధాన్య వృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలవంతుల శుభస్థితి. విదేశాల్లో, స్వదేశంలో ఈవెంట్ చేయవచ్చు. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలవంతుల శుభ పరిణామాలు. బ్యాక్లాగ్ పరీక్షలు కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, విదేశాలకు వెళ్ళే నిమిత్తం చేసే ప్రయత్నంలో విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కానీ అనుకూలంగా ఉంటుంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం. అలాగే
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, అలాగే తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, సమస్త రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తగాదాలు, సమస్యపోయేటువంటి అవకాశాలు, నూతన వస్తువాహన సౌలభ్యం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనేక రకాల శుభయోగాలు, విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి ఉద్యోగ లాభం. అంటే ఇవాళ ఉద్యోగస్తులకే ఎక్కువ లాభాలు ఉన్నాయి. వాణిజ్య పన్నుల శాఖ, అలాగే R&B, హాస్టల్ వార్డెన్స్కి, విద్యాశాఖలోను, పోలీస్ డిపార్ట్మెంట్లోను, మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ సంస్థల్లో పనిచేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగంలో మార్పు కానీ, ఉద్యోగంలో హైక్ కానీ, డబుల్ ప్రమోషన్ కానీ, లేదా అనుకున్న బదిలీలు కానీ తప్పకుండా ఉండే అవకాశం ఉంది. చాలా మంచి అవకాశాలు అందుకుంటారు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచున ఉద్యోగం, నేరుగా ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం. అంటే మీరు టాలెంట్ని వాళ్ళు గుర్తించే అవకాశం, మీ పై అధికారి కన్నా ఆ పై అధికారి మీ టాలెంట్ గుర్తించి డైరెక్ట్గా మిమ్మల్ని ఆన్ సైట్లో విదేశాలకి పంపే అవకాశం ఉన్నది. ఆరోగ్య లాభం, ధనయోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, అలాగే ధర్మయాత్ర, తీర్థయాత్ర చేసే అవకాశం, ఇంట్లో ఏదైనా యజ్ఞయాగాదులు, క్రతువులు జరిపించే అవకాశం, సీమంతము, షష్ఠపూర్తి మహోత్సవాలు జరగడం, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపార అనుకూలత, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేడ్ వారికి, బోర్బాల్తో వారికి చాలా మంచి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ప్రశాంతమైన జీవనం, వస్తువాహన సౌలభ్యం, ఇంట్లో తప్పకుండా ఒక మంచి శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు, అప్పుల బాధను విముక్తులవుతారు. ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే దాని నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం. ఈరోజు బాగా కలిసి వచ్చేటువంటి శుభయోగాలు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా అదృష్ట యోగం, ధనధాన్య వృద్ధి, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్ అన్ని పూర్తవుతాయి. మంచి వ్యక్తులతో పరిచయం, భార్యాభర్తల మధ్య ప్రేయసి పిల్లల సఖ్యత బాగా ఉంటుంది. అనుకూలవంతమైన కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, సంతాన ప్రాప్తి, సోదర మైత్రి, సోదరుల వల్ల విదేశీయాన యోగ్యత, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపారాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేడ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూల శుభస్థితి, అలాగే ధనధాన్య వృద్ధి, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి శుభయోగాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో శుభయోగాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి అనుకూలవంతమైన శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు. ఈరోజంతా మీకు శుభయోగము, మంచి వాతావరణము, ఆనందయోగము, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి తగుదునమ్మ అని చెప్పి అనవసర విషయాల్లో తలదూర్చకండి.
అక్కరకు లేని, అవసరము లేని, అడగని సహాయ సహకారాలు చేయడం, మాట ఓదార్పు కూడా అవతల వాళ్ళకి నష్టాన్ని కలిగించవచ్చు, లేదా వాళ్ళు మనం తప్పకుండా వ్యతిరేకించవచ్చు. కాబట్టి మనం వారికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మౌనము శ్రేష్టంగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు విషయాలు జోక్యం చేసుకోకండి. విషయం విన్నామా వదిలేసామా అంతవరకు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి సలహాలు, ఉచిత సలహాలు ఇవ్వకండి. అది మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ లంచాలకి దూరంగా ఉంటే ఉద్యోగ శ్రేయస్కరం బాగా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా సంబంధ విషయాల్లో పక్కవాడి మీద ఆధారపడకూడదు. మీ పరీక్షలు మీరు రాయండి. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో 1 గంట నిడివి సమయం ముందుగానే వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ యొక్క ప్రశాంతమైనటువంటి ఉద్యోగం పరీక్షల్లో మీకు మంచి విజయాన్ని పొందుకున్నాం అంటే మంచి స్కోర్ రాబోతుంది. అంతవరకు GMAT, SAT లాంటి పరీక్షలు కూడా అటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అంటే మీ పరీక్షకు ముందుగానే వెళ్ళండి. 1 గంట ముందుగా అక్కడ ఉంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇది నిజం. అలాగే పొద్దున్న లేవగానే ఎవరికైనా సరే పోటీ పరీక్షలు ఉన్నట్టయితే తప్పకుండా ఈ పొద్దున సమయంలో మీరు హయగ్రీవ అష్టోత్తరం చదువుకోండి. తప్పక విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. వైద్యుని తప్పకుండా సంప్రదించండి. హృద్రోగ సంబంధమైన అలాగే మూర్ఛ సంబంధమైనటువంటి అనారోగ్యం ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. నష్టాన్ని పొందుకునే అవకాశం. అలాగే లేనిపోని అనవసర విషయాలు జోక్యం చేసుకోవడం మంచిది. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఇబ్బందులు పడే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మోసపోయే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో తనిఖీ అధికారుల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. అంటే మీరు GST లాంటివి ట్యాక్సులు కడుతున్నా లేదనే విషయంలో మిమ్మల్ని పట్టుకునే ప్రయత్నం జరగవచ్చును. కాబట్టి మీ షాపులు మూతపడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉన్నాయి. మద్యపాన వ్యాపారం తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చును. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు పొందుకునే అవకాశం. ఫార్మా ఇండస్ట్రీలో అటువంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు వాళ్ళకి నష్టంగా కనబడుతోంది. సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, LIC, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పబడుతుంది. జాగ్రత్త. పనికి మాలినటువంటి విషయాలు వదిలేయండి. అనవసరమైన వివాదాలకు పెడతారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈరోజు తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 9 అధ్యాయాలు తప్పకుండా చదవాలి. అలాగే శివ అష్టోత్తరం చదువుకోవడం, శివాలయ సందర్శన మీకు శుభాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు మీకు ఉదయం 7:13 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. ప్రశాంతతకి మారుపేరు. ధనము, ఆత్మస్థైర్యము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సంతాన యోగము, వాహన సౌఖ్యము, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యలో రాణింపు, పరిపూర్ణ విద్యాభివృద్ధి, IELTS, GRE, TOEFL, బ్యాక్లాగ్స్, అకాడమిక్ పరీక్షలు విజయం ప్రాప్తించుకునే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం, బంధుమిత్రుల సమాగమము, సోదరులతో సఖ్యత, ఆనందమే సుఖజీవనం, విదేశాల్లో స్వదేశంలో ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభము, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. రాజకీయ నాయకులు కూడా ఊహించినటువంటి విజయం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభవంతంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమే సుఖజీవనం ఉంటుంది. ఇంట్లో వివాహ సంబంధ చర్చల్లో కూడా సఫలత పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి విదేశాల్లో కూడా మంచి విద్యా అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ మేనేజెంట్లకి చాలా శుభవంతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలమైన ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.